44,000 ఎకరాలు అంటున్నారు కదా, దాన్ని ఇవ్వడానికైనా ఇప్పుడు చట్టబద్ధ అనేది కల్పిస్తే వాళ్ళు త్వరగా ముందుకు వస్తారనేది, లేదంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇప్పుడు. అదే కదా, వీళ్ళేమో జనం ఎగబడుతున్నారు అంటున్నారు, వాళ్ళేం చట్టపద్ధతి కల్పించి అంటున్నారు. అదే చూద్దాం అనే మాట మీద బతికేద్దాం, వాళ్ళని లాగేద్దాం అని చూస్తున్నారు వీళ్ళు. ఇంకో విషయం సార్, ఇందులో 3 ఏళ్లలో పూర్తి అవుతుంది అనేది బాబు గారు చెప్పిన మాట. నిన్న 3 ఏళ్లలో మొత్తం అనుకున్న రాజధాని పూర్తి చేయడం అంటే నిజంగా అది సాధ్యమయ్యే పనేనా, లేదంటే ఒక సవాల్గా అయినా తీసుకుంటున్నాడు అయినా బాబు గారు? బిల్డింగ్లు కట్టేస్తారు ఇప్పుడు. ఇంతకుముందు కూడా సెక్రటేరియట్, హైకోర్టు అవన్నీ పూర్తి కాలేదు. 3 ఇంతకు ముందు 19 పూర్తి అయిపోయినాయి కదా అయ్యి, అసెంబ్లీ హైకోర్టు పూర్తయినాయి కదా. అంతే. ఇప్పుడు కూడా అట్లాగా 3 పూర్తి అవుతాయి. మిగిలిన చాలా వరకు అసంపూర్తిగానే ఉండిపోయినాయి కదా అవి, అండర్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు కూడా ఈ 3 కడితే చాలు కదా. ఇప్పుడు కాకపోతే అప్పుడేమో సింగిల్ ఫ్లోర్లు కట్టారు, ఇప్పుడేమో 40 అంతస్తులు 50 అంతస్తులు కడతారు. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఐకాన్ టవర్స్ ఇవన్నీ మరి భారీ ప్రాజెక్ట్ కదా ఇది. ఈ 3 మెయిన్ 3 అయిపోతే చాలు కదా, అసెంబ్లీలోను హైకోర్టు ఇది. మిగతా నిదానంగా అవుతుంటాయి. జనాలు వచ్చి కట్టేది ఏంటి అనేది ముఖ్యం. అది రావాలి అంటే కేంద్ర సంస్థలు వచ్చేసి కట్టాలి. అవన్నీ వీళ్ళు బిగిన్ చేస్తే వాళ్ళు వచ్చి కడతారని చూస్తున్నారు. జరగాలని కోరుకుందాం. మంచిది. అది జరిగితే గనక ఓ నగరం మన దగ్గరలో తయారైందని చూసుకుందాం. నగరానికి శివార్లలో ఉన్నాం అనుకుందామా, లేకపోతే మేము కూడా నగరంలో భాగం అనుకుందామా? అది బాబు గారు భవిష్యత్తులో మనకి మేలు చేస్తారా, కీడు చేస్తారా అనేది మాత్రం వెయిట్ చేస్తున్నాం. సార్, రాజకీయ కోణంలో ఒక చిన్న విశ్లేషణ దీనికి సంబంధించి. నిజంగా ఒకప్పుడు మాటలు 2014 విడిపోయిన తర్వాత మోడీకి బాబు గారికి మధ్య జరిగింది. నిన్న వాళ్ళిద్దరి మధ్య ఉన్న కోఆర్డినేషన్ కానీ, ఆ సత్సంబంధం కానీ, లేదంటే ఆయన నిన్న పొగడ్డం కానీ, ఇవన్నీ చూసినప్పుడు మోడీ మొత్తం అంతా మర్చిపోయి ఏదైనా ఒక రాజకీయ అవసరం కోసమా, లేదంటే బాబు గారిలో ఆ టాలెంట్ ని గుర్తించి ఆ పొగడ్తలు ఇవన్నీ నిన్న చూసాం. రాజకీయ కోణంలో ఎలా చూడాలి దాన్ని? సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తలు మాట్లాడేది చూస్తే అర్థమవుతుంది. మోడీని ఎవరు, వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు ఎవరు ప్రేమించట్లా, తప్పదు కాబట్టి సర్దుబాటు చేసుకుంటున్నారు. అదే సందర్భంలో చంద్రబాబునే వాళ్ళు